హలో! హాయ్! అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కర్ణాటక స్పెషల్ అయిన ఉగ్గాని నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది డైట్ చేయాలనుకునే వారు కడుపు నిండా తిన్నా నో ప్రాబ్లమ్. ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా, మార్నింగ్ టిఫిన్‌గా అయినా అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు ఈ టిఫిన్. ఈ ఉగ్గాని ప్రిపరేషన్ చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లో నీళ్లు తీసుకొని, అందులో 3 కప్పుల మరమరాలు వేసుకోవాలి. మొత్తం మరమరాలన్నీ నీటిలో మునిగే వరకు కలిపి వాటర్‌లో 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత వాటర్‌లోంచి శుభ్రంగా నీళ్లు పిండుకొని తీసి పక్కన ఉంచాలి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇది మార్నింగ్ టిఫిన్‌గా అయినా, స్నాక్స్‌గా అయినా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా రెడీ చేసి పెడితే. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న మరమరాలు పక్కన పెట్టుకోవాలి. వగ్గాని రెడీ చేయడానికి ఒక స్పూన్ పోపు దినుసులు, అరకప్పు శనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి. శనగపప్పు వేపిన శనగపప్పు తీసుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, 10 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ తీసుకోవాలి. అదే విధంగా 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో మిర్చి, కొత్తిమీర, రెమ్మల కరివేపాకు వేసుకొని మిక్సీ వేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలి. అలాగే 3 కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు కూడా వేయాలి. 2 రెమ్మల కరివేపాకు వేయాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేయండి. కొద్దిగా పసుపు వేసా. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్టును కూడా వేయండి. ఈ పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా చేసుకొని వేయాలి. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న మరమరాలు కూడా వేసి పౌడర్ చేసుకున్న శనగపప్పు పౌడర్‌ను కూడా వేయాలి. పక్కన వేపి పెట్టుకున్న పల్లీలను కూడా వేయాలి. చూడండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన తీసిపెట్టిన 2 స్పూన్ల నిమ్మరసం వేసా. ఇందులో ఫైనల్‌గా కొత్తిమీర కూడా చల్లుకొని మొత్తం కలుపుకొని చూడండి ఫైనల్‌గా ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. ఎంతో హెల్తీగా, టేస్టీగా, క్విక్‌గా చేసుకునే ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.